అట్ ది స్టేట్ లెవెల్ ఆంధ్రపత్రిక వాళ్ళు ఎవరితో జడ్జెస్ పెట్టారు. ఇందులో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ సెలక్షన్ లో. అది ఆల్ ఇండియా లెవెల్లో. ఈ ఇందులో తెలుగు కథలో త్యాగం సహాయాల కథకో దేనికో బైరా కథ అనుకుంటాను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు కదా తెలుగులో. రెండేసి కథలు సెలెక్ట్ చేశారు అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆల్ ఇండియా వెళ్ళేసరికి కళ్ళు మలయాళం కథకి ఫస్ట్ ప్రైజ్ ను దీనికి ఏమో సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. ఆ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళేసరికి దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. మా తక్కిన ఆ కళ్ళు ఎలిమినేట్ అయిపోయింది. అలా జరిగింది. అన్ని చోట్ల సెకండ్ ప్రైజ్ దీనికి. రీజనల్ లాంగ్వేజ్ లెవెల్లోను, ఆల్ ఇండియా లెవెల్లోను, ఇంటర్నేషనల్ లెవెల్లోను. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరిగిందంటే వాళ్ళు ఈ న్యూస్ పేపర్ ఎడిటర్స్ ని జడ్జెస్ గా పెట్టారు. ఈ వచ్చిన కథల్లో ప్రతి ఎడిటరు ఒక ఓటు. 24 న్యూస్ పేపర్ ఎడిటర్స్ అంతమంది ఉన్నారు. అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ దేనికి వస్తే దానికి ఫస్ట్ ప్రైజ్ ఇద్దామని అనుకున్నారు. ఏం జరిగింది, 4 కథలకి 2 ఓట్లు వచ్చాయి. 4 కథలకి. ఈ కథకి సింగిల్ ఓట్ వచ్చింది. సింగిల్ ఓట్ వచ్చి తగిన హైలీ కమెంటెడ్ అని 6 న్యూస్ పేపర్ ఎడిటర్స్ హైలీ కమెంటెడ్ అని వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ అప్పుడు ఏం చేశారంటే ఈ 4 కథలకి పంచడమా, 2 ఓట్లు వచ్చిందానికి 1 ఓటు వచ్చేదానికి పెద్ద తేడా ఉంటుంది క్వాలిటీలో అని చెప్పి అప్పుడు ఒక ప్యానల్ ఆఫ్ జడ్జెస్ని, వాళ్ళు లిటరీ క్రిటిక్స్ని ఈ కథలు ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ది స్టోరీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ది అదర్ 4 అంచేత ఫార్మల్గా ఫస్ట్ ప్రైజ్ 4కి డివైడ్ చేసేటప్పుడు దీనికి కూడా ఒక సెకండ్ ప్రైజ్ అని ఇవ్వండి. దెర్ వాజ్ ఓన్లీ 1 ప్రైజ్ ఒరిజినల్లీ అనౌన్స్. ఓన్లీ 1 ప్రైజ్ మొట్టమొదటి అనౌన్స్ చేసింది. తర్వాత వాళ్ళు డెసిషన్ మార్చుకుని ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ దీస్ లిటరీ క్రిటిక్స్ డిస్ట్రిబ్యూట్ ది ప్రైజ్ among these 5 అని అప్పుడు 4 stories were bracketed for the first prize and this was the only story that got it. Czechoslovakian story అనుకుంటాను, ఫ్రెంచ్ స్టోరీ ఒకటి, చెకోస్లోవేకియన్ ఒకటి, తర్వాత ఆస్ట్రేలియన్ స్లీపింగ్ బ్యాగ్ అని ఒక. ఈ ప్రైజ్ వచ్చిన తర్వాత నేను దేనికైనా ఇమోషనల్ గా రియాక్ట్ అయ్యే మనిషిని గాను. అంచేత నేను పెద్ద ఈ సన్మానాలు ఇన్వాల్వ్ నేను ఒప్పుకోలే ఎక్కడ. మరి ఊళ్ళో తప్ప మరి టౌన్ హాల్ పాపం ఏదో పెట్టారు. అయిన తర్వాత మెడ్రాస్ లో పెడతా ఉన్నాడు. శంభు ప్రసాద్ గారు పెద్ద అడవాడు చేస్తాం, నాకు తీరిక ఉండండి ఎందుకు వచ్చింది అన్నా నేను. చివరికి సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత మా తమ్ముడు అక్కడ ఉండేవాడు. అక్కడ నేను వెళ్ళిన తర్వాత నేను వచ్చినట్టు తెలిసి అక్కడి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ పట్టుకుని పెద్ద సభ పెట్టారు. అక్కడ ఎవరన్నా బలాత్కారం చేస్తే తప్ప నేను. కానీ కాకినాడలో మట్టుకు నేను ఆ సభకు గోపాలస్వామి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. కాకినాడ ఏంటంటే శాస్త్రి గారు ఉన్నారు. తర్వాత ఆయన ఆర్గనైజ్ చేసిన తర్వాత నేను కాదని అనడానికి నాకు ఇంకా నేను ఏ లిటరీ ఆర్గనైజేషన్ సభకి నేను వెళ్ళలే. నాకు చాలా రిలక్టెన్స్ ఉండేది సభలో. నాకు ఐ థింక్ ఇట్ ఇస్ ఒక డిఫెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఏమో. మెడలో దండ ఎంచుకుని ఉంటుంది, చాలా బాధగా ఉంది. చాలా చిరాకు వీలువుతాను. సంతోషంగా ఎంచుకునే కొంతమంది ఉంటారు, తర్వాత దానికోసమే ప్రయత్నం చేసేవాడు కొంతమంది ఉండొచ్చు. నాకేమో బాగా తర్వాత ఎవరైనా ఈయన మహానుభావులను పొగుడుతుంది, మధ్య బాధగా ఉంటుంది. పక్కన కూర్చుని మన పక్కనే ఈయన ఎంతవాడు అంతవాడు ఉంటుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. క్లోజ్